వాట్సాప్ గవర్నెన్స్కి వచ్చేగల గౌరవ మంత్రి గారు అద్భుతమైన సూచన ఇచ్చారు. మీరు రాయల్టీ కలెక్ట్ చేయాలి అందరి దగ్గర నుంచి, వాట్సాప్ నుంచి కూడా అని మంత్రి గారు చాలా నవత సలహాలు ఇచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇప్పటికీ అనేక ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, మేము కూడా నేర్చుకుంటున్నాం దానిపైన. ఎక్కడైతే ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతున్నాయో, ఎందుకైనా ఎక్కడ డేటాలో గ్యాప్ ఉందనేది మేము పరిశీలిస్తున్నాం. ఆ డేటా లేక్ని పకడ్బందీగా చేస్తే రియల్ టైం సర్వీసెస్ అందించడానికి అవకాశం ఉంటుంది. గౌరవ మంత్రి గారు కూడా కేవలం వాట్సాపే కాదు, ఇతర ప్లాట్ఫామ్స్ పైన కూడా ఇవన్నీ తీసుకురండి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం డిజిలాకర్ అని పెట్టి, డిజిలాకర్కి అన్ని సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేస్తే బాగుంటుందని మంత్రి గారు సూచించారు. మేము ఇమీడియట్గా అక్కడ ఒప్పుకున్నాను. త్వరలో MOU కూడా చేస్తాం. వీ విల్ బీ ద ఫస్ట్ స్టేట్ టు పంప్ ఆల్ సర్టిఫికేట్స్, సిటిజన్ సర్టిఫికేట్స్ టు డిజిలాకర్ ఆల్సో. ప్లీజ్. వాట్సాప్ మీరు తీసుకొచ్చారు కాబట్టి గవర్నెన్స్, దీన్ని వాళ్ళు తీసుకోవడానికి మిగతా స్టేట్స్కి దాన్ని సజెస్ట్ చేయడానికి ఏమన్నా డిస్కషన్ జరిగింది? మీరు చెప్పి ఆల్రెడీ వేరే రాష్ట్రాలు, నాకున్న సమాచారం మేరకు వేరే రాష్ట్రాలు ఆల్రెడీ ఆ కంపెనీలను అప్రోచ్ అవుతాం జరిగింది. డిస్కషన్ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా వాట్సాప్ గవర్నెన్స్ మీద జరుగుతుంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈజ్ నాట్ హ్యాపీ. ఫస్ట్ 2 నెలలు అవ్వాల్సిన ప్రాజెక్ట్ 3 నెలలు తీసుకున్నానని దాన్ని మందలించారు. అంతేకాకుండా మిగిలిన సర్వీసులన్నీ మీరు ఎప్పటికల్లా తీసుకొస్తారని అడగడం జరిగింది. చాలా స్పష్టంగా మన ప్రెస్ కాన్ఫరెన్స్ నేను చెప్పాను. అంటే సిటిజన్ని మా సెంటర్ ఆఫ్ యూనివర్స్గా పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ కానీ గవర్నమెంట్ ఇంటరాక్షన్ మొత్తం సీమ్లెస్గా చేయాలి. కేవలం ఇప్పుడున్న ప్రాసెస్ని డిజిటైజ్ చేస్తాం కాదు, ఉన్న ప్రాసెస్ని రిఫార్మ్ చేసి డిజిటైజ్ చేస్తే మెరుగైన సర్వీసెస్ సిటిజన్స్కి అందజేయచ్చు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మేము చూపిస్తాం. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, వైకాపా నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎక్కడ కానీ డేటా థెఫ్ట్ అని నిరూపిస్తే నేనే స్వయంగా వాళ్ళకి 10 కోట్ల రూపాయలు నేను కానుకని ఇస్తా. ప్రభుత్వం కాదు, స్వయంగా నేనే చెక్ ఇస్తా. వాళ్ళేం తీసుకొచ్చారు స్వామి? జగన్మోహన్ రెడ్డి గారు ఫోనే లేదు కదండి, ఆయన చెప్పాడు కదా అందరు ఫోన్ లేదని. మళ్ళీ వాట్సాప్ గురించి ఆయన మాట్లాడితే ఎట్లా? అది కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ లేదని ఆయనే చెప్పాడు. ఫోన్ పట్టుకుని తిరగడని ఆయనే చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. టీవీ9 ఉన్నాడు, టీవీ9 ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. సో ఫోనే లేనాడు పాపం, వాట్సాప్ గురించి ఏం తెలుస్తుంది? వదిలేసేయండి సార్ ఆయన. ఎందుకు? ఎవరండి? ఫోన్ గురించి పంపించమంటారా? అది కాదు, ఫోన్ గురించి పంపించమంటారా? ఆయన ఇంకా ఎక్కువ సమయం ఎందుకో బెంగళూరులో ఉంటున్నారు. అక్కడ పెట్టుకుని మేము సర్వీసెస్ అందజేయాలి సార్. అనదర్ 2 months అన్న. TCS ఇప్పుడు మిలీనియం టవర్స్ నేను సైన్ చేశాను. 2 months వీఆర్ హోపింగ్ టు స్టార్ట్ ఆపరేషన్స్. క్యాంపస్కి ఆల్రెడీ ల్యాండ్ సెర్చ్ జరుగుతుంది. 2014-19 మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే డేటా థెఫ్ట్ జరిగింది, హైదరాబాద్ కేంద్రంగా అనేక చేశారు అని చెప్పేసి వాళ్ళే ఆరోపించారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ఆరోపణలతోటి. అవునండి, మళ్ళీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఎందుకు నిరూపించలేకపోయారు? అధికారంలో వాళ్ళు ఉండే పనిహిమాల కేసులను పెట్టారు. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి దొంగ కేసు మీద పంపించారు. మళ్ళీ డేటా థెఫ్ట్ కానీ ఆనాడు నేను IT శాఖ మంత్రిగా చేస్తుంటే నిరూపించి ఉండాలి కదా. ఊరుకున్నాడా? తప్పు చేయని వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. పొరపాటున నేను తప్పు చేసి ఉంటే ఎక్కడుండేవాడిని? నేను ఎందుకు తప్పు చేయాలి? నాకు అవసరం ఏముందండి? నాకు ప్రజల డేటా నాకెందుకు అవసరం అండి? మాకు కావాల్సింది ఓటర్ లిస్టు, అది పబ్లిక్ డాక్యుమెంటు. మాకు కావాల్సింది ఓట్లు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సిస్టమ్ మొత్తం ఓటర్ లిస్ట్ మీద డిపెండ్ అయి ఉంది. సింపుల్. మీరు కూడా సభ్యత్వం తీసుకొని మీకు అర్థమవుతుంది మా సిస్టమ్. AI గురించి ముందు మాట్లాడారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనియన్ బడ్జెట్లో AI సెంటర్స్ గురించి ప్రతిపాదించినట్టుంది కదా, అందులో ఏదైనా ఏపీకి తీసుకొచ్చే? చాలా ట్రిక్ క్వశ్చన్ అడుగుతున్నావా? నేను మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారే లెటర్ రాశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే విద్యాశాఖలో టెక్నాలజీతో జోడించి అనేక రిఫార్మ్స్ తీసుకురావాలని మేము అడుగులేస్తున్నాం. క్లిక్కర్ టెక్నాలజీ కానివ్వండి, AI తీసుకొచ్చి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ కానివ్వండి, ప్రతి విద్యార్థికి AI ట్యూటర్ ఇంటికి వెళ్ళిన తర్వాత అందించాలనేది ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. అది భారతదేశంలో ఇప్పటికీ ఏ రాష్ట్రంలో అది జరగలేదు. తొలి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా ఉండాలనేది మా లక్ష్యం. దాంట్లో భాగంగా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మాకు ఇవ్వాలని మేము గౌరవ మంత్రి గారిని కోరటం జరిగింది. థ్యాంక్ యూ అమ్మా. ఏమేం చట్టాలు మార్పులు చేర్పులు చేయాలని దానిపైన సుదీర్ఘంగా మేము చర్చించాం. ఆయన కూడా చాలా సలహాలు సూచనలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. ఆయన కోరేది ఒక్కటే, అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉండాలి. దానికి మీకు ఎలాంటి సహకారం
కావాలంటే మేము అందిస్తాం. అంతేకాకుండా సలహాలు కూడా ఇస్తాం. చట్టాల్లో మార్పులు కూడా, ఎందుకంటే కంకరెంట్ సబ్జెక్ట్స్ ఉంటే కనుక చట్టాల్లో ఏం మార్పులు కావాలంటే కూడా మేము గైడ్ చేస్తాం. మీరు లీడ్ తీసుకోండి, ఆంధ్ర రాష్ట్రం ముందర నిలబడండి అని గౌరవ మంత్రి గారు కూడా నాకు సూచించారు. ఏదైతే సూచనలు నాకు ఇచ్చారో తప్పనిసరిగా తిరిగి నేను రాష్ట్రానికి వెళ్ళిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి తప్పనిసరిగా అమలు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని మీడియా మిత్రులు అందరూ తెలుపుకుంటూ, రేపు మిగతా మంత్రులు కూడా నేను కలుస్తున్నాను. కలిసిన తర్వాత డీటెయిల్డ్గా ప్రెస్ మీట్ పెడతాను. రేపు గౌరవ మంత్రి కుమారస్వామి గారిని కూడా కలుస్తాం జరుగుతుంది. అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ గారిని కూడా, ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ కనుక రాష్ట్రానికి సంబంధించిన కొన్ని సబ్జెక్ట్స్ అంతా డిస్కస్ చేయాల్సిన అవసరం మంత్రి గారు కూడా కలుస్తాం జరుగుతుంది. సార్, స్టేట్ సెంటర్ కాంబినేషన్లో పార్ట్నర్షిప్లో మేజర్ ప్రాజెక్ట్స్ ఏం రాబోతున్నాయి రైల్వేను ఏపీ గవర్నమెంట్? రైల్వేకి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్లో చాలా స్పష్టంగా కేటాయింపులు చేశారు. వస్తున్నాయి, చాలా స్పష్టంగా కేటాయింపులు జరిగినాయి. ఇప్పుడు ప్రాజెక్ట్స్కి వచ్చేగల ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగానికి వచ్చేగల పెద్ద ఎత్తున ప్రైవేట్ సెక్టర్ పెట్టుబడులు పెడుతున్నాయి. అవన్నీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలంటే ఎలాంటి వాతావరణం ఏర్పాటు చేయాలి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కొన్ని చట్టాలని సవరణ చేయాలని నేను కోరాను. ఇప్పుడు డేటా సిటీ వచ్చేగల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం $300 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ సెక్టర్లో. భారతదేశానికి దాంట్లో $100 బిలియన్ తీసుకొచ్చే శక్తి మనకుంది. 100 బిలియన్. దాంట్లో ఆఫ్కోర్స్ నా స్వార్థం ఉంటుంది, ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ శాతం రావాలని స్వార్థం అయితే నాకు ఉంటుంది. కానీ దేశానికి 100 బిలియన్ తీసుకురావాలంటే ఎలాంటి సవరణలు చేయాలనే దానిపైన నేను గౌరవ మంత్రి గారికి నేను సూచించాను. ఆయన సలహాలు కూడా తీసుకున్నాను. నేను అడిగిన దానిపైన చాలా ఓపెన్గా అందరు మంత్రులు కూడా ఉన్నప్పుడు చాలా మంచిగా డిబేట్ చేశాం. ఏం చేస్తే బాగుంటుందని కూడా ఆయన కూడా సలహాలు ఇచ్చారు. తిరిగి వెళ్ళిన తర్వాత కొన్ని కంకరెంట్ సబ్జెక్ట్స్ కొన్ని మార్పులు చేర్పులు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసేదానికి ఆయన కూడా సలహాలు ఇస్తాం జరిగింది. ఐటీలో మనం సర్వీసెస్ సెక్టర్లోనే ఎక్కువగా ఉన్నాం. బట్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ ప్రొడక్ట్స్ తయారు చేయడంలో దాని మీద నో మీరు చూస్తే ఇన్ఫ్యాక్ట్ సర్వీసెస్లో మనం నంబర్ 1లో ఉన్నాం. ప్రోడక్ట్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి భారతదేశానికి. దానికి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ జోహో. నేను మంత్రి ఉన్నప్పుడు జోహోని తిరుపతికి తీసుకొచ్చా. ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ అది. అట్లా అనేక కంపెనీలు కూడా ఇప్పుడు ముందరికి వస్తున్నాయి. మోడీ గారి నాయకత్వంలో ఈరోజు చూస్తే స్టార్టప్స్లో కూడా పెద్ద ఎత్తున భారతదేశం ముందరికి వెళ్ళింది. దాంట్లో భాగంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చాలా స్పష్టంగా హామీ ఇస్తాం జరిగింది. ఈ బడ్జెట్లో కేటాయింపులు చేస్తారు. వచ్చే సంవత్సరం అది కూడా అమలు చేస్తాం. ఓర్వకల్లో జపాన్ సెమీకండక్టర్ యూనిట్ పెడతారు అని ఒక వార్తలు వచ్చేసారు. నాకన్నా ఫాస్ట్గా మీకే వస్తున్నాయి. అన్ని విషయాలు మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో చాలా స్పష్టంగా ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఇండియా ప్రభుత్వం నినాదం. దాంట్లో భాగంగా గతంలోనే మేము వికేంద్రీకరణ ఎట్లా చేయాలని చేసి చూపించాం. ఈరోజు మీరు చూస్తే కియా మోటార్స్ ఎక్కడికి వచ్చింది? అనంతపూర్కి వచ్చింది. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ వచ్చింది? చిత్తూరుకు వచ్చింది. ఆస్లర్ మిత్తల్ ఇప్పుడు ఎక్కడికి వస్తుంది? ఉత్తరాంధ్రకు వస్తుంది. ఐటీ కంపెనీలు ఎక్కడ వస్తున్నాయి? విశాఖపట్నానికి వస్తుంది. సో అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మేము చేసి చూపించాం. ఆ దిశగా ముందరికి వెళ్తాం. మీరు ఉర్వకల్ నోడ్ కానివ్వండి, కొప్పర్తి నోడ్ కానివ్వండి, మిగతా